భార్య పదవిని అడ్డం పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ వ్యాపారం చేయాలనుకున్నారట ఆ మహిళా ఎమ్మెల్యే భర్త. ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ నా నియోజకవర్గ ప్రజల జోలికొస్తే ఊరుకోను అంటున్నారట ఓ సీనియర్ ఎమ్మెల్యే. పతిదేవుడి వివాదాలు ఆ మహిళా ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారుతున్నాయి. ఆయన గారి అత్యుత్సాహం మిగిలిన నియోజకవర్గాల్లోనూ వివాదాలు సృష్టిస్తోంది. ఆవిడ ఎమ్మెల్యే, ఆయన బిజినెస్ మ్యాన్. ఎవరి పని వారు చేసుకుంటే ఏ ఇబ్బంది లేదు. కానీ ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకోవడమే వివాదాలకు కారణమవుతోంది. అనధికార వ్యాపారాలతో ఆ మహిళా ఎమ్మెల్యే భర్త రెచ్చిపోతుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా తగ్గు తగ్గు అంటూ ఆయన్ని కట్టడి చేస్తున్నారట. బాపట్ల జిల్లా సూర్యలంకలో ఆ మహిళా ఎమ్మెల్యే భర్తకి వ్యతిరేకంగా మత్స్యకారులు ధర్నాకి దిగేదాకా వచ్చింది. భార్య అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయన వేరే నియోజకవర్గాల్లోనూ వేలు పెడుతూ బిజినెస్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారనేది ఇంటా బయట వినిపిస్తోన్న టాక్. వ్యాపారం చేయడం ఈజీనే, కానీ రాజకీయం చేయడం చాలా కష్టం. ఈ మ్యాటర్లోనే క్లారిటీ లేక ఆ కొత్త ఎమ్మెల్యే భర్త పప్పులు కాలేస్తున్నారట. రాజకీయాల్ని వ్యాపారాల్ని సమాంతరంగా తీసుకువెళ్లే ప్రయత్నంలో వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అడ్డొచ్చిన సొంత పార్టీ నేతలకే ఝలక్కిద్దామని ఆయన ప్రయత్నం రివర్స్ అయిందని అంటున్నారు. కొందరు వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వస్తుంటే రాజకీయాల్లో ఉంటూ వ్యాపారం మొదలు పెడుతున్నారు మరికొందరు. రెంటిలో సక్సెస్ అయిన వారు మాత్రం చాలా తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే వ్యాపారం చేసేటప్పుడు అందరూ మిత్రులుగానే ఉంటారు, కానీ ఓసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక ప్రత్యర్థులే గాని ఫ్రెండ్స్ ఉండరు. ఆ మహిళా ఎమ్మెల్యే భర్తకి ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతోంది. గుంటూరు రాజకీయాల్లో ఆ మహిళా ఎమ్మెల్యే భర్త అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గల్లా మాధవి భర్త రామచంద్రరావు రాజకీయాల కంటే ముందు నుంచి బిజినెస్ మ్యాన్. భార్య ఎమ్మెల్యే కావడంతో బిజినెస్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మాధవి భర్త. ఆ స్పీడులో ఆయనకు కొన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయట. జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యేతో ప్రస్తుతం గల్లా మాధవి భర్తకి పెద్ద వైరమే నడుస్తోందట. మొన్నటిదాకా గురు శిష్యులుగా ఉన్న ఆ ఇద్దరు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారని టాక్. గల్లా దంపతులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సహకరించిన సీనియరే ఇప్పుడు మాధవి భర్తపై గుర్రుమంటున్నారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేకి మహిళా ఎమ్మెల్యే భర్తకి ఎక్కడ చెడిందనే దానిపై పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. వేరే నియోజకవర్గాల్లో వ్యాపార ప్రయత్నాలతోనే వారిద్దరి మధ్య మనస్పర్ధలొచ్చినట్టు తెలుస్తోంది. నిక్షేపంగా వ్యాపారం చేసుకోండి, కాకపోతే మా నాయకులను కూడా కలుపుకోండని ఆ సీనియర్ ఎమ్మెల్యే చెప్పారట. కానీ సోలోగానే బిజినెస్ చేసుకుంటానంటూ గల్లా మాధవి భర్త ఆ ప్రతిపాదనను తిరస్కరించారట. దీంతో ఆ ఇద్దరి మధ్య అగాధం పెరిగిపోయిందంటున్నారు. అది ఎంతలా అంటే పార్టీ అధిష్టానం సైతం ఈ అంశంపై దృష్టి పెట్టి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఆరా తీయమంటూ మరో సీనియర్ నేతను పురమాయించిందట. అయితే ఆ సీనియర్ ఎమ్మెల్యే మాత్రం ఆయన బిజినెస్ చేసుకుంటే తనకేం ఇబ్బంది లేదని, కానీ తన కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పుకొస్తున్నారట. వ్యాపారంలో ఆయన సిద్ధహస్తుడు కావచ్చు, కానీ రాజకీయంగా తనని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తే ఎంతవరకైనా వెళ్లడానికి వెనుకాడనంటున్నారట ఆ సీనియర్ ఎమ్మెల్యే. ఈ వ్యాపారాలు రాజకీయాలు తనకు కొత్తేమీ కాదని దేనికైనా సిద్ధమనే విధంగా సవాలు విసురుతున్నారట సీనియర్. దీంతో ఆ సీనియర్ ఎమ్మెల్యేతో పెట్టుకుని తప్పు చేశానా అని ఆలోచనలో పడ్డారట మహిళా ఎమ్మెల్యే భర్త. ఈ అంశంలో ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేకపోవడం, ఇదంతా తనకే ప్రతికూలంగా మారడంతో కొన్నాళ్లు సైలెంట్ గా ఉంటేనే మంచిదనే ఆలోచనకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ సీనియర్ ఎమ్మెల్యేని కూల్ ఎలా చేయాలనే ఆలోచనలో ఎమ్మెల్యే భర్త ఉన్నట్టు చెబుతున్నారు. స్వానుభవం అయితే గానీ కొందరికి తత్వం బోధపడదు. మా ఆవిడ ఎమ్మెల్యే అంటూ బ్రేకులు లేని బండిలా దూసుకుపోతే ఏం జరుగుతుందో ఆయనకు తెలిసొచ్చిందంటున్నారు. వ్యాపారం వేరు, రాజకీయం వేరనేది ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే భర్త తెలుసుకోవాలంటూ పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా ముందుకు వెళితేనే రాజకీయం సాఫీగా సాగుతుందని, లేని పక్షంలో చికాకులు తప్పవని కార్యకర్తలే చర్చించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.